హలో క్రికెట్ ఫ్యాన్స్ 2026 టీ20 వరల్డ్ కప్ ఇప్పుడొక క్రేజీ స్టేజ్కొచ్చేసింది. మార్చ్ 4న కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే ఫస్ట్ సెమీఫైనల్లో అన్బీటన్గా దూసుకెళ్తున్న సౌత్ ఆఫ్రికా, అలాగే నాకౌట్స్లో రచ్చ చేసే న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. మార్చ్ 8న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్కి వెళ్లే ఆ ఫస్ట్ టీం ఏదో డిసైడ్ చేసే ఈ మ్యాచ్ కంప్లీట్ టాక్టికల్ ప్రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. జట్ల ఫామ్. ఫస్ట్ టీమ్స్ ఫామ్ గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా ఈ టోర్నమెంట్లో ఒక రూత్లెస్ టీంలా కనిపిస్తోంది. 100% విన్ రికార్డ్తో గ్రూప్ 1 టాప్లో నిలిచారు. ఇండియా, వెస్టిండీస్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ని కూడా ఈజీగా ఓడించారు. ఈసారి వాళ్లపై ఉన్న చోకర్స్ అనే ట్యాగ్ని తీసేసుకోవాలని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్, న్యూజిలాండ్ యాజ్ యూజువల్ వాళ్ల టాక్టికల్ బ్రిలియన్స్తో సెమీఫైనల్స్కి వచ్చారు. గ్రూప్ 2లో శ్రీలంక పైన మ్యాసివ్ విన్తో వాళ్లు ప్రెషర్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో మళ్లీ ప్రూవ్ చేశారు. హెడ్ టు హెడ్ అండ్ మైండ్ గేమ్స్. టీ20 వరల్డ్ కప్స్ వరకు వస్తే సౌత్ ఆఫ్రికాదే అప్పర్ హ్యాండ్. వీళ్లు 5 సార్లు ఎదుర్కొంటే 5 సార్లు సౌత్ ఆఫ్రికానే గెలిచింది. 5-0 రికార్డ్. కానీ ఐసీసీ నాకౌట్స్ అని వినపడగానే న్యూజిలాండ్ ఫామే వేరు. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో గ్రాంట్ ఎలియట్ కొట్టిన 6ని సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు. సో సైకలాజికల్గా ఇద్దరికీ ఇదొక బిగ్ టెస్ట్. పిచ్ రిపోర్ట్ అండ్ ద డ్యూ ఫ్యాక్టర్. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కి ఒక ప్యారడైజ్. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 182 ఉంది. సో 190+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాల్ బ్యాట్ మీదకి చాలా బాగా వస్తుంది. అవుట్ఫీల్డ్ కూడా సూపర్ ఫాస్ట్. కానీ ఇక్కడ రియల్ ట్విస్ట్ ఏంటంటే డ్యూ అంటే మంచు. నైట్ టైం మంచు చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసేవాళ్లకి బాల్ మీద గ్రిప్ అస్సలుండదు. స్పిన్నర్లకి టర్న్ ఉండదు, పేసర్లకి యార్కర్లు వేయడం కష్టం. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగే చూస్ చేసుకుంటాడు. న్యూజిలాండ్కి పెద్ద షాక్. ఈ మ్యాచ్కి ముందే న్యూజిలాండ్కి ఒక పెద్ద షాక్ తగిలింది. వాళ్ల మెయిన్ పవర్ ప్లే బౌలర్ మ్యాట్ హెన్రీ పితృత్వ సెలవుల వల్ల ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది మాత్రం సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్కి చాలా పెద్ద అడ్వాంటేజ్. ఈ గ్యాప్ని ఫిల్ చేసే బాధ్యత ఇప్పుడు లాకీ ఫర్గ్యూసన్ అండ్ జేకబ్ డఫీ మీద పడింది. కీ ప్లేయర్స్ అండ్ మ్యాచప్స్. ఎస్ఏ హిట్టర్స్. సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్లో కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ 268 రన్స్, 175 స్ట్రైక్ రేట్తో నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్, బ్రేవిస్, స్టబ్స్ ఫినిష్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎన్జెడ్ బ్యాటింగ్. న్యూజిలాండ్ బ్యాటింగ్లో టిమ్ సైఫర్ట్ 216 రన్స్, ఫిన్ ఆలన్, రచిన్ రవీంద్ర చాలా క్రూషియల్. టర్నింగ్ పాయింట్స్. మిడిల్ ఓవర్స్లో మిచెల్ శాంట్నర్ బౌలింగ్ని సౌత్ ఆఫ్రికా హిట్టర్లు ఎలా ఫేస్ చేస్తారో, అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మార్కో జాన్సన్ బౌన్స్ని కివీస్ ఓపెనర్లు ఎలా హ్యాండిల్ చేస్తారో అనేవి మ్యాచ్ రిజల్ట్ని డిసైడ్ చేస్తాయి. ఫైనల్ కన్క్లూషన్. ఆన్ పేపర్ రికార్డ్స్, ప్లేయర్ ఫామ్ అండ్ మ్యాట్ హెన్రీ లేకపోవడం లాంటివి చూస్తుంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా క్లియర్ ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. కానీ టీ20 క్రికెట్లో, అది కూడా నాకౌట్స్లో న్యూజిలాండ్ని అస్సలు తక్కువ అంచనా వేయలేం. మంచు ప్రభావం బట్టి మ్యాచ్ టర్న్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి సౌత్ ఆఫ్రికా వాళ్ల సెమీఫైనల్ సెంటిమెంట్ బ్రేక్ చేసి ఫైనల్కి వెళుతుందా, లేక న్యూజిలాండ్ మళ్లీ వాళ్ల నాకౌట్ మ్యాజిక్ని రిపీట్ చేస్తుందా? మీ ప్రెడిక్షన్స్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.